ఈరోజు రాశి గారు బయటకొచ్చి అనసూయ భాగవతం అంతా చెప్పారు. జబర్దస్త్ ఎవరు మంచిగా ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు చూసే ప్రోగ్రామే కాదు, పిల్లల్ని పెట్టుకుని చూసే ప్రోగ్రాం అసలు కాదు. అందుకని ఆవిడ బయటకు వచ్చి చెప్పారు, నా గురించి ఏం కామెంట్ చేస్తుందో తెలుసా వాళ్ళ నా యాంకరు అని చెప్పి. ఆవిడ నిన్న మొన్న ఒక పెద్ద స్పీచ్లు ఇచ్చేస్తుంది. ఎవరి గురించి? మినిస్టర్ సీతక్క గురించి కూడా ఆవిడ మాట్లాడారు. ఒంటి నిండా బట్టలు వేసుకోవాలమ్మా, జాగ్రత్తగా ఉండాలని మా పిల్లలకు చెప్తాను అంటే, వీళ్ళందరూ తాలిబాన్లతోనూ ఇంకా మూర్ఖులతోనూ లేకపోతే బట్టలు వేసుకోమన్న వాళ్ళందరూ చేతగాని వాళ్ళ కింద పోలుస్తుంది ఆవిడ. ఈరోజు మళ్ళీ పరుగు పోయిందా? ఆవిడ ఒక్కటి శివాజీ గారు అన్న మాటకి సైలెంట్ అయినట్టయితే ఈ ప్రాబ్లం ఎప్పుడో సమసిపోయేది. కావాలని చేసి ఇక్కడ దాకా తెచ్చింది ఈ ప్రాబ్లంని. అవునా కదా? అలా రాశి గారిని అంటే ఈవిడ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మరి మహిళా కమిషన్లు వచ్చి ఒక మహిళ వేయండి, ఇంకో మహిళను అంటవేంటి అని చెప్పి కేసులు పెట్టరా? ఆడితే ఎన్నన్నా మగవాడిని అనొచ్చు, కానీ మగవాడు ఆడవాళ్ళని అంటే మాత్రం తప్పు వచ్చేస్తుంది ప్రజలకి.